హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ వేయకుండా ఉప్మాలో ఏవంటే అవి వేస్తుంటారు కదా కొందరు. అలా చేసుకుంటే అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదనమాట. నాకైతే ఈ పద్ధతిలో చేస్తేనే ఉప్మాలాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీనికోసం అయితే మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూను మినప్పప్పు, అలాగే ఒక టీ స్పూను శనగపప్పు, కాజు ఒక 7-8 తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకున్నాను. తగినంతగా కరివేపాకు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇది చేసే విధానం అయితే నేను చూపిస్తాను. అంటే మనం ఎప్పుడైనా కానీ అల్లం ముక్కలు ఇందులోకి మెయిన్గా మర్చిపోకూడదు. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది అల్లం వేస్తే. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకున్నాను. పక్కకు కూడా అలాగే వాటర్ ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాను. రవ్వ ఎంతైతే తీసుకున్నామో దానికి 2.5 ఎక్కువ వాటర్ అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టేసి మసలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీలో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను కదా, అది వేసినాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మినప్పప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు, కాజు, జీలకర్ర ఆవాలు ఇందులో వేసుకొని ఇవి కొంచెము ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు అనేది ఎర్రగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మంచి సువాసన వస్తుంది కదా, అప్పటి వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం కావాలి ఘాటుగా అనుకుంటే ఇంకొకటి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇవి సప్పగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 తీసుకున్నాను. సన్నగా కూడా ఉన్నాయి ఇవి. ఇంకా ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు మాత్రం కంపల్సరీ ఉప్మాలో ఉంటేనే బాగుంటుంది. ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. అలాగే తీసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులో ఆయిల్లో. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు రవ్వ తీసుకున్నాం కదా, ఆల్రెడీ నేను రవ్వనైతే మంచిగా శుభ్రం చేసి తీసుకున్నాను. అందులో ఏమి నలకలు అవి ఏమీ లేవన్నమాట. తీసుకున్న రవ్వ కూడా ఇందులో పోసుకోవాలి. మనం పోసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మామూలుగా మనం తొందర ఉన్నప్పుడు కానీ చాలామంది ఎలా చేస్తారు, తాలింపు వేసిన తర్వాత వాటర్ పోసి అది మెరిగేటప్పుడు పచ్చి రవ్వ వేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఉప్మా టేస్ట్ ఉండదు. ఇంకొకటి పచ్చి వాసన ఉంటుంది, ముద్దగా తయారవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా రవ్వను మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక ఉప్మా మంచి సువాసనతో తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రవ్వలోనే సరిపడ ఉప్పును కూడా వేసి మరోసారి బాగా కలుపుకుందాం. ఇంకా ఇక్కడ రవ్వ అయితే మంచిగా వేగిపోయింది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా వేగేటప్పుడు నెయ్యి వేసుకోండి. నెయ్యి తినేవాళ్ళు, నేను తినను కాబట్టి స్కిప్ చేసుకున్నాను. ఆల్రెడీ వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని ఈ రవ్వలో వేసుకోవాలి. మామూలుగా 1కి 1.5 లేదా 2 వేస్తుంటారు కదా, ఉప్మా అనేది కొంచెం పొడిలాడుతూ ఉంటుంది. అలా చేసుకోవచ్చు. కొంచెం మనం మెత్తగా లూజ్గా తినాలి అనుకుంటే ఈ ప్రకారం చేసుకుంటే ఉప్మా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ వేసిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటే 1 నిమిషంలో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులోకి చాలామంది అయితే పల్లి చట్నీ ఇష్టపడతారు కదా, అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి తింటాను. ఇందులోకి అయితే కొంచెం కారకారంగా పుల్లగా అదైతేనే బాగుంటుంది, నాకు ఇష్టంగా తింటాను. చూశారు కదా, నచ్చిందా? ఓకే.